ఈ ముస్లింలలో స్కీమ్స్ ఉంటాయంట. ఉమ్. అంటే మీకు మీకే వాళ్ళు స్కీమ్స్ అని కాదు, మోసం చేసేటోనికి కులం అవసరం లేదు, ఆ, ఆడెవడైనా పర్లేదు. ఓకే. ఎట్లుంటుందంటే నువ్వు నేను చాలా చూసిన, ఒక మాకు ఒక సొసైటీ ఉంటుంది, మీరు ఒక 200 కడితే 2000 వస్తాయి, మ్మ్. ఒక 300 కడితే 3000 వస్తాయి, 30,000 వస్తాయి. ఇట్లా మభ్యపెట్టి ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ అయిన తర్వాత నంబర్ చేంజ్ చేస్తారు. మ్మ్. ఇంకా నిరుపేదలకు ఏముంటుంది, ఇప్పుడు అందరూ పోయి వాళ్ళకి సాయం చేసినట్టు ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చేయరు కదా, అంత దానగుణం దయాగుణం ఎవరికి లేదు ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తారంటే నమ్ముతారు పాపం. ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, ముస్లిమ్స్కి ఎవరైనా సాయం చేస్తారు కదా అనుకొని, మాకు సాయం చేసేటోళ్ళు ఒకరు వచ్చిరు కదా అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 200 కడతారు. కట్టిన తర్వాత కథం ఇక నంబర్లు చేంజ్ చేస్తారు. ఇప్పుడు నేనే 200 అనుకుంటే నాలాంటి వాళ్ళు ఒక 200 మంది కడితే ఎన్ని పైసలు అవుతాయి అవి? అవును. కోట్లు సంపాదించుకొని బయటపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు. సామాన్యుని ఆవేదనని ఆసరాగా తీసుకొని చాలామంది బయటపడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ చేసే తప్పులను కూడా నేను ఎత్తి చూపుతున్నప్పుడు ఒక హలాలు ఉమ్మి అని అంటే నేను ఎట్లా ఊకుంటా? ఒక సామాన్యుని జీవితం గురించి అర్థం చేసుకొని మాట్లాడాలి తప్ప హలాల్ అంటే ఉమ్మేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అంటే అదే అదే బన్ను కోవా బన్నుని హిందూ అమ్మితే మాత్రం మేము తీసుకోవాలా మరి? అప్పుడు తింటావా నువ్వు మరి? చికెన్లు మటన్ ఏం తినదా అసలు ప్రియా చౌదరి? తినదా? ఇప్పటిదాకా ఇంత వయసు వచ్చింది కదా, మరి తింటలేదా? మానేసిందా మొత్తానికి? అంటే ఏంది అర్థం అసలు? ఒక వృత్తిని నువ్వు అవమానిస్తున్నట్టు అంటే అసలు నువ్వు వాళ్ళ దగ్గర ఏం కొనొద్దనే కదా అర్థం. అసలు ముస్లిమ్స్ దగ్గర ఏం కొనొద్దు, వాళ్ళ దగ్గర వాళ్ళు అసలు బాగుపడొద్దు. ఏం చేద్దాం అనుకుంటారు? మా వాళ్ళు మా అంటే చెప్పుల షాపులు, పండ్ల షాపులు, చికెన్ షాపులు, మటన్ షాపులు తప్ప మా వాళ్ళు అంతకు మించి ఏం చేస్తున్నారు? ఇప్పుడు పండ్ల షాపులు, చెప్పుల షాపులు, ఈ మా అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళు ముస్లింలు. మీరు మరి అసలు అంతకు మించి మా వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక బతుకుదేరు అయితే చేస్తారు, కష్టపడే తింటారు మా వాళ్ళు. మీరు అనవసరంగా ఎందుకు నిందలేస్తారు? అది ఏంది మా వాళ్ళని ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఎలగొడదామని ఆ ముస్లిమ్స్ని ఎందుకు ఇంత పగ పెంచుకోరు?